అధ్యాయము 2 సాంఖ్యయోగము 29వ శ్లోకము. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాపేనం వేద న చైవ కశ్చిత్. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను 3 ఆత్మలలో ఈ శ్లోకం జీవాత్మకు సంబంధించినది. ఈ శ్లోకం యొక్క భావము: మధ్య జీవితంలో జరుగు పనులను ఒకడు ఆశ్చర్యముగా చూచుచున్నాడు, ఆ పనులను ఇంకొకడు ఆశ్చర్యముతో వినుచున్నాడు, మరి ఒకడు వింతగా చెప్పుకొనుచున్నాడు. కానీ జీవాత్మ నిజ స్థితిని గూర్చి ఎవడూ తెలియడు. ఈ శ్లోకం యొక్క వివరము: పుట్టుక ముందు చావు వెనుక గల విషయం తెలియక మధ్య జీవితం మాత్రము తెలియ మానవులు ఇంకొకరి జీవితమును గురించి ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఆశ్చర్యంగా వింటున్నారు, అలాగే వింతగా చెప్పుకుంటున్నారు. కానీ వింతలు విడ్డూరములు గల జీవితము వెనుక ఉన్న జీవాత్మను మాత్రం ఏమాత్రమూ గుర్తించలేకపోతున్నారు. గుర్తించలేని జీవాత్మని చంపలేరని తరువాత రాబోయే శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా ప్రచురించబడిన భగవద్గీతలన్నిటిలో చాలామంది పెద్దలు ఇంతవరకు చెప్పిన అన్ని శ్లోకములలోనూ ఆత్మను గురించి వర్ణించి చెప్పారు. అలాగే పై శ్లోకంలోని భావానికి కూడా ఆత్మను గురించి చెప్పారు. దీనివల్ల భగవద్గీత భావమే తప్పుదారి పట్టిపోయిందని గుర్తించి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఆ తప్పును సరిచేసి త్రైత సిద్ధాంత భగవద్గీత ద్వారా అసలు భావాన్ని మనకు తెలియజేశారు. జీవాత్మ ఆత్మల మధ్య వ్యత్యాసము తెలియనప్పుడు తెల్లగా ఉన్నాయి కదా అని చెప్పి అన్నము సున్నము రెండు ఒకటే అన్నట్లుగా ఉంటుంది. వరి బియ్యము ఉడికించిన తర్వాత అన్నము, సున్నపురాళ్ళు ఉడికించిన తర్వాత సున్నము రెండూ తెల్లగా ఉన్నప్పటికీ వాటి మధ్య రుచిలో ఎంతో తేడా ఉన్నట్లుగా ఆత్మ జీవాత్మలు రెండూ కూడా శరీరములందే నివసించినప్పటికీ వాటి వాటి విలువలు వేరై ఉన్నాయి. దేహి అంటే దేహముందు నివసించున్నదని అర్థము. ఆత్మ జీవాత్మ రెండు దేహమునందు నివసిస్తున్నవే కాబట్టి దేహి అను పదమును రెండిటికీ వర్తిస్తుంది. అందువల్ల ఆత్మ అనుభవమును జీవాత్మ ఉనికిని తెలిసిన వారైతేనే వాటిని సందర్భానుసారంగా గుర్తించగలరు. వాచా వేదాంతము తెలిసి వేగముగా సంస్కృత శ్లోకములు వల్లెవేసి మాట్లాడినంత మాత్రాన అనుభవము రాదు. కాబట్టి అనుభవంలో జీవాత్మ ఆత్మలు వేరని గ్రహించాలి. జీవాత్మకు చెప్పిన శ్లోకమును ఆత్మకు చెప్పినట్లు వివరము చెబుతూ ఒకడు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తున్నాడని చాలామంది గీతలో రాశారు. అట్లే వింటున్నాడని చెబుతున్నాడని కూడా వ్రాశారు. వారి మాట ప్రకారం పోయిన ఆత్మ విషయములను నోటితో చెప్పుకోవచ్చును, చెవులతో వినవచ్చును, కానీ కంటితో చూసేందుకు సాధ్యం కాదు. ఆత్మ దృశ్యరూపము కాదు, దానిని ఎలా ఆశ్చర్యంగా చూడవచ్చునని వారు ఆ విధంగా తెలిపారు అని ప్రశ్నించుకోవాలి. అందుకే త్రైత సిద్ధాంత భగవద్గీత సత్యమైనదిగా ఉండాలన్న భావంతో ప్రక్క భావంలోకి పోయి అనర్థమైపోయిన వాటిని సరైన భావము చెప్పేందుకు కొన్ని చోట్ల వాటిని విమర్శించి తెలుపవలసి వచ్చింది. అంతేకాని ఎవరిని వ్యక్తిగత విమర్శ చేయలేదని ఈ సందర్భంగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఈ గ్రంథంలో వివరించడం జరిగింది. కాబట్టి సత్యమునకు అందరూ విలువిస్తారని భావిస్తున్నాము. అధ్యాయము 2 సాంఖ్యయోగము 30వ శ్లోకము. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అను 3 ఆత్మలలో ఈ శ్లోకం జీవాత్మకు సంబంధించినది. ఈ శ్లోకం యొక్క భావము: సర్వదేహములలోనూ నివసించు జీవాత్మలు ఎప్పటికీ చంపబడునవి కావు. కావున అన్ని జీవరాశుల గురించి నీవు బాధపడవలసిన పని లేదు అని ఈ శ్లోకం యొక్క భావము. ఈ శ్లోకం యొక్క వివరము: జీవాత్మ కానీ ఆత్మ కానీ దేహములందు నివసించుట వలన దేహి అను పేరు రెండింటికి వచ్చినది. దేహే సర్వస్య అనుట వల్ల అన్ని దేహములందు దేహి నిత్యమవద్యోయం చంపబడని జీవాత్మగా ఉన్నందున అని తెలుసుకోవలెను. అవద్యోయ అనుటలో మరణించదు అన్నప్పుడు అది జీవాత్మ అని తెలుసుకోవాలి. భూతాని అనగా జీవరాశుల కోసము నీవు బాధపడవలదని శ్రీకృష్ణుడు తెలిపాడు. ఇప్పటి వరకు ఈ అధ్యాయాల్లో
12వ శ్లోకం మొదలుకొని 30వ శ్లోకం వరకు, అంటే మొత్తం 19 శ్లోకములు జీవాత్మను, ఆత్మను, పరమాత్మలను గురించే చెప్పబడినవి. ఈ 19 శ్లోకములలో జీవాత్మను, ఆత్మను, పరమాత్మను ముగ్గురిని కలిపి చెప్పడంలో దేహి అను ఒక పదమును మాత్రమే ఉపయోగించారు. అన్నిటినీ దేహి అనడం వల్ల ముగ్గురు పురుషుల వివరము పురుషోత్తమ ప్రాప్తి యోగమును అధ్యాయము వరకు విడదీసి చెప్పనందువల్లే ఏ శ్లోకము ఏ ఆత్మకు చెప్పబడినదనే వివరముకు లేకుండా భగవద్గీత రాయబడింది. అందువల్ల చదివేవారికి జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అనబడే 3 ఆత్మల యొక్క వివరణ జ్ఞానము ఇప్పటి వరకు తెలియకుండా పోయింది. అందరిలాగే వ్రాయకుండా ఈ 3 ఆత్మల వివరము తెలియజేసేందుకు ఒక కారణం ఉంది. ఒక రోజున ఒక జిజ్ఞాసి ఒక గురువు దగ్గర ఒక ప్రశ్న వేయడం జరిగింది. ఆ ప్రశ్న ఏమిటంటే, భగవద్గీతలో సాంఖ్యయోగమున 20వ శ్లోకంలో ఒకచోట నజాయతే పుట్టుకయే లేదని, ఒకచోట 27వ శ్లోకంలో ధ్రువం జన్మ మృతస్యచ పుట్టవలసిందేనని చెప్పుటలో అర్థమేమి? ఈ 2 మాటలు ఒకే ఆత్మకు వర్తించునా అని అడిగాడు. ఈ ప్రశ్నకు ఆ గురువుగారు భగవద్గీతలో ఏమి వ్రాసిందో అదో చదువుకోమని చెప్పాడు. అది చదివి అర్థం కాక అడుగుతున్నానని భక్తుడు అనడము, దానికి గురువుగారు సమాధానం చెప్పలేకపోవడము జరిగింది. అదంతా ప్రక్క నుండి గమనించిన ప్రబోధానంద స్వామివారు సమాధానము లేని భగవద్గీత ఉండకూడదనుకున్నారు. ఆ సంఘటనే ఈనాటి త్రైత సిద్ధాంత భగవద్గీత రచనలో సరైన సమాధానము ఇచ్చేటట్లు చేసింది. ఇంతవరకు ఎన్ని భగవద్గీతలు పరిశీలించి చూసినా దేనిలోనూ 3 ఆత్మలైన జీవాత్మ, ఆత్మ, పరమాత్మల వివరము లేకుండా పోవడము దురదృష్టకరము. సంస్కృత పండితులు, మేధావులు, స్వాములు, గురువులు ఎందరి చేతో వ్రాయబడిన భగవద్గీతలలో ప్రశ్నలు పుట్టడము, జవాబులు దొరకకుండా పోవడము మన దురదృష్టమే. ఇప్పటికైనా ఆ జిజ్ఞాసి అడుగు ప్రశ్నలకు జవాబు దొరకడము మన అదృష్టమని తలుచుకుందాము. 30 విధములుగా 3 ఆత్మల వివరమును వరుసగా 3 భాగములలో వ్రాసిన దానిని పరిశీలించి చదివి జీవాత్మ, ఆత్మ, పరమాత్మల వివరమును బాగా అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాము. జీవాత్మ నాశనము కలది, ఆత్మ నాశనము లేనిది, పరమాత్మ నాశనము లేనిది. జీవాత్మ మరణము కలది, ఆత్మ మరణము కలది, పరమాత్మ మరణము లేనిది. జీవాత్మ అగ్నికి కాలదు, కత్తికి తెగదు, నీటికి తడువదు. ఆత్మ అగ్నికి కాలును, కత్తికి తెగును, నీటికి తడుచును. పరమాత్మ అగ్నికి కాలదు, కత్తికి తెగదు, నీటికి తడువదు. జీవాత్మ జ్ఞానదృష్టికి తెలియను, ఆత్మ జ్ఞానదృష్టికి తెలియను. పరమాత్మ జ్ఞానదృష్టికి కూడా తెలియదు. జీవాత్మ ఒక్క శరీరము లోపల ఒక్కచోట ఉండును, ఆత్మ శరీరముల లోపల అంతటా ఉండును. పరమాత్మ అన్ని శరీరముల లోపల బయట కూడా ఉండును. జీవాత్మ శరీరము బయట లేదు, ఆత్మ శరీరము బయట లేదు, పరమాత్మ శరీరము బయట కూడా ఉన్నది. జీవాత్మ ఆకారమున్నది, ఆత్మ ఆకారమున్నది, పరమాత్మ ఆకారము లేదు. జీవాత్మ పేరు ఉన్నది, ఆత్మ పేరు ఉన్నది, పరమాత్మ పేరు లేనిది. జీవాత్మ జీవుల సంఖ్య అనేకము, ఆత్మ జీవుల సంఖ్య బట్టి ఆత్మలు ఉండును. పరమాత్మ ఇది ఏకమైనది. జీవాత్మ కర్మను అనుభవించున్నది, ఆత్మ కర్మను అనుభవించదు, పరమాత్మ కర్మను అనుభవించదు. జీవాత్మ శక్తి లేనివాడు, ఆత్మ శక్తి కలవాడు, పరమాత్మ శక్తియే తానైనవాడు. జీవాత్మ ముద్దాయి, ఆత్మ సాక్షి. పరమాత్మ జీవాత్మ ఆత్మకు విభిన్నముగా ఉంటూ సాక్షి కానివాడు. జీవాత్మ గుణ వికారములున్నవి, ఆత్మ గుణ వికారములు లేవు, పరమాత్మ గుణ వికారములు లేవు. జీవాత్మ విభూతి రేఖలలో క్రిందిది, ఆత్మ విభూతి రేఖలలో మధ్యది, పరమాత్మ విభూతి రేఖలలో పైది. జీవాత్మ ఆరాధించువాడు, ఆత్మ ఆరాధింపబడువాడు, పరమాత్మ ఆరాధనల కందువాడు కాదు. జీవాత్మ సృష్టించబడినవాడు, ఆత్మ సృష్టింపబడినవాడు, పరమాత్మ సృష్టించినవాడు. జీవుడు జీవుడు, ఆత్మ ఆత్మ, పరమాత్మ దేవుడు.
జీవుడు ప్రళయము తర్వాత లేనివాడు. ఆత్మ ప్రళయము తర్వాత లేనివాడు. పరమాత్మ ప్రళయము తర్వాత కూడా ఉన్నవాడు. జీవాత్మ ప్రకృతి మాత అగును. ఆత్మ ప్రకృతి తోబుట్టువగును. పరమాత్మ ప్రకృతి భార్య అగును. జీవాత్మ ఆత్మలో కలియువాడు. ఆత్మ జీవాత్మను పరమాత్మలో కలుపు మధ్యవర్తి. పరమాత్మ జీవాత్మను కలుపుకొనువాడు. జీవాత్మ శూన్యములో లేనిది. ఆత్మ శూన్యములో లేనిది. పరమాత్మ శూన్యములో ఉన్నది. జీవాత్మ జగత్తులో ఒకచోట శరీరములో ఉన్నవాడు. ఆత్మ జగత్తులో శరీరములలో శరీరమంతటా ఉన్నవాడు. పరమాత్మ విశ్వమంతయు ఉన్నవాడు. జీవాత్మ బ్రతికి ఉన్నప్పుడు జీవాత్మ ఆత్మను తెలుసుకోవచ్చును. ఆత్మ బ్రతికి ఉన్నప్పుడు ఆత్మ జీవాత్మను కలుపుకోవచ్చును. పరమాత్మ బ్రతికి ఉన్నా ఎవరూ తెలుసుకోలేనిది. జీవాత్మ జీవుణ్ణి పూజచే ఆరాధించవచ్చు. ఆత్మ ఆత్మను యోగముచే ఆరాధించవచ్చు. పరమాత్మ ఏ విధ పూజ ఏ యోగముచే ఆరాధించలేము. జీవాత్మ కర్మ అధీనంలోనివాడు. ఆత్మ కర్మను అనుసరించువాడు. పరమాత్మ కర్మ సంబంధము లేనివాడు. జీవాత్మ కర్మ కట్టెలను మోయివాడు. ఆత్మ కర్మ కట్టెలను కాల్చువాడు. పరమాత్మ అగ్ని అయి ఉన్నవాడు. జీవాత్మ క్షరుడు. ఆత్మ అక్షరుడు. పరమాత్మ పురుషోత్తముడు. జీవాత్మ గ్రుడ్డివాడు. ఆత్మ చూపు గలవాడు. పరమాత్మ చూపు రూపు లేనివాడు. జీవుడు వ్యక్తుడు. ఆత్మ వ్యక్తుడు. పరమాత్మ అవ్యక్తుడు. జీవాత్మ కర్మబద్ధుడు. ఆత్మ జీవబద్ధుడు. పరమాత్మ అబద్ధుడు. జీవితంలో జీవుడైన వాడు జ్ఞానము ప్రకారము ఆరాధించవలసినది ఆత్మను మాత్రమే. పూర్వము ఈ విషయాన్ని తెలియజేయాలని భావించి ఈశ్వరలింగం మీద విభూది రేఖలలో కానీ, నుదుటి భాగంలో ధరించు విభూది రేఖలలో కానీ, మధ్యన గల రేఖ మీద బొట్టు పెట్టి గుర్తించారు. యోగము చేయటం వలన తెలియబడినది శరీరంలో రెండవ ఆత్మ. ఎంతకాలము యోగము చేత ఆత్మను చేరితే అంతకాలం జ్ఞానాగ్ని లభించి కర్మ కాలిపోవును. బ్రహ్మయోగ విధానంలో జీవునికి ఆత్మయే దైవము. జీవునికి మూడవ ఆత్మ అయిన పరమాత్మతో ఏమాత్రం సంబంధం ఉండదు. ఆధ్యాత్మికము ప్రకారము దేవాలయ పద్ధతులు కానీ, సందేశములు కానీ, ఆరాధనలు వివరములు కానీ, యోగ పద్ధతులు కానీ అన్నీ ఆత్మను సూచించినవే అని తెలుసుకోవాలి. భక్తులు ధరించు నామము కానీ, బొట్టు కానీ, పూజా విధాన అర్థములు కానీ అన్నీ రెండవదైన ఆత్మను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసినవే అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ఆరాధనలు, ఆచరణలు, అర్థములన్నీ మన దేహంలో ఉన్న ఆత్మ కోసమే. పెద్దలు తత్వరూపంలో పాటలుగా, పద్యములుగా చెప్పిన జ్ఞానము కూడా ఆత్మను గురించి చెప్పినదేనని తెలుసుకోవాలి. పరమాత్మ యొక్క వివరము ఏమాత్రము ఎవరికీ తెలియదు. ఏ శాస్త్రములు తెలుపలేవు. పరమాత్మ బ్రతికినా ఎవరికీ తెలియదు. కాబట్టి మనం ఎంత చెప్పుకున్నా రెండవదైన ఆత్మ గురించేనని తెలుసుకోవాలి. ఇంతవరకు జీవాత్మ ఆత్మల చావు పుట్టుకల సమస్య తెలిపిన భగవంతుడు ఇంతటితో ఆ విషయమును వదిలి కర్మ విషయములను తెలిపేందుకు పూనుకొని సుఖదుఃఖే సమే కృత్వ అను శ్లోకము మొదలుపెట్టాడు. అయితే భగవద్గీతలో ఆ శ్లోకము వెంటనే కనిపించక 7 శ్లోకముల వెనుక కనిపిస్తూ ఉన్నది. మధ్యలో 7 శ్లోకములు వచ్చి చేరినాయి. అదెలా అంటే, అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొందరు పెద్దలు మాది కూడా కొంత ఉండాలన్న వారి స్వార్థ బుద్ధిని ఉపయోగించి సంస్కృత పాండిత్యము కలిగిన వారు కాబట్టి మధ్యలో కొన్ని కల్పిత శ్లోకములను అల్లి మధ్యలో ఇరిగించారు. ఏనాడో అవి కలిసిపోవటం వల్ల వాటిని ఎవరూ గుర్తించలేకపోయారు. త్రైత సిద్ధాంతము ద్వారా మొదట తెలిపిన 4 సూత్రముల ప్రకారం చూస్తే ఈ 7 శ్లోకములు శాస్త్రబద్ధము కాదని తెలిసిపోతుంది. కాబట్టి ఇవి కల్పిత శ్లోకములని అర్థం చేసుకోవచ్చు. శాస్త్రబద్ధము కానివని ఎట్లు నిర్ణయించారని కొందరు అడగవచ్చు. దానికి మా సమాధానంగా శాస్త్రము ఎప్పటికీ ఖండించబడదు. ఈ శ్లోకములలో యుద్ధము చేయుట స్వధర్మమని తెలుపబడినది. కర్మయోగము 35వ శ్లోకమును చూసిన స్వధర్మమనున్నది స్వంతమైన ఆత్మధర్మమని, పరధర్మమనున్నది ఆత్మ కంటే వేరైన ప్రకృతి ధర్మమని తెలుస్తుంది. యుద్ధము చేయుట ప్రకృతి విషయము, ఆత్మ విషయము కాదు. కనుక యుద్ధము స్వధర్మము కాదు, ఆత్మాచరణ స్వధర్మమవుతుంది. కులములు జాతులను బట్టి స్వధర్మములను నిర్ణయించిన అసలు ఆత్మజ్ఞానమునకే ముప్పు వాటిల్లుతుంది. వాటి విషయము రాబో అధ్యాయ శ్లోకములలో ప్రస్తావించడం జరుగుతుంది. అసలు వాస్తవానికి గీతలో
బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనే 4 వర్ణముల ప్రసక్తే లేదు. కావున క్షత్రియులని పేరు పెట్టి చెప్పిన ఈ శ్లోకములు కల్పితములని, వాటి యందు ఆత్మజ్ఞానపరమైన విషయములు ఎంత మాత్రము లేవని ఈ సందర్భంగా అందరూ గ్రహించాలి. పుణ్యమును అనుసరించి స్వర్గమనున్నది ఉండును, కానీ యుద్ధమును అనుసరించి స్వర్గముండును అనుట శాస్త్రబద్ధము కాదు. అది కర్మ సిద్ధాంతమునకే వ్యతిరిక్తము అవుతుంది. కావున ఈ 7 శ్లోకములు కల్పితములని చెప్పుటయే కాక, ఇటువంటి కల్పిత శ్లోకములు గీతయందు వాటిలోని దోషములు తెలిపి అశాస్త్రీయమైన వాటిని తొలగించి స్వచ్ఛమైన దైవవాక్కును మాత్రమే శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథము ద్వారా మనకు అందించడం జరిగింది. త్రైతవాణిలో వచ్చే భగవద్గీత వీడియోలను వరుసగా చూస్తూ ఉండండి. మీరు చూస్తున్న శ్లోకంలో ఏదైనా సందేహం ఉంటే వెనుకటి శ్లోకములు, వాటి ముందు ఉన్న వీడియోలను వరుసగా చూస్తే మీ సందేహాలు నివృత్తి కాగలవు. అలాగే ఈ వీడియోల ప్రధాన ఉద్దేశం త్రైత సిద్ధాంత భగవద్గీత జ్ఞానం పట్ల ప్రజలకు మరింత అవగాహన పెరిగి ఇందులోని జ్ఞానం మరింత బాగా అర్థం చేసుకోవాలని భావించి చేయడం జరుగుతోంది. ఈ వీడియోలను చూస్తూ మీరు గ్రంథం కూడా చదివితే మరింత బాగా మీకు గుర్తుండిపోతుంది. కాబట్టి త్రైత సిద్ధాంత భగవద్గీత గ్రంథాన్ని చదువుతూ ఈ వీడియోలను ఫాలో అవ్వగలరని మా మనవి. గ్రంథాల యొక్క వెబ్సైట్, మొబైల్ యాప్స్ యొక్క లింక్స్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, కాబట్టి వాటిని గమనించగలరు.